చేసిండు. అంతకు ముందే 10th ఎడిషన్ ఫార్ములా రేస్ జరగాలని చెప్పేసి 40 కోట్ల రూపాయలు అఫీషియల్ హెచ్ఎండిఏ అకౌంట్ నుండి ఫార్ములా ఈ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది. మనీ పంపించింది గవర్నమెంట్ ఏజెన్సీ. కేటీఆర్ గారు ఇదే పత్రికా సమావేశంలో దేశంలో ఏ మంత్రి చేయని సాహసం కేటీఆర్ గారు చేసిండ్రు. నేను మళ్ళీ చెప్తున్నాను, వేరే ఎవడన్నా మంత్రి ఉంటే మాత్రం నాకు సంబంధం లేదు, ఆఫీసర్లు చేసిండ్రు అంటాను. నాకేం సంబంధం అన్నట్టుగో కాంగ్రెస్ వాళ్ళు కర్ణాటకలో అంటున్నారుగా, కర్ణాటకలో ఆర్సీబీ ఏమంటారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టాంపీడ్లో పోలీసు కమిషనర్తో సహా 9 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసిండ్రు. ఎవరు? సిద్ధరామయ్య, డికే శివకుమార్. పోలీసు కమిషనర్ అసే వద్దు, ఈ ర్యాలీ వద్దు నాయన, ఈ ర్యాలీ వల్ల ఇబ్బంది అవుతుంది, ఒక 5 రోజుల తర్వాత ర్యాలీ పెట్టుకుందామంటే డికే శివకుమారు, సిద్ధరామయ్యలు వీళ్ళు ర్యాలీ ఇవాళ ఉండాల్సిందే, మంచిగా పబ్లిక్లో మంచి మూడ్ ఉందని చెప్పి పోలీసు కమిషనర్ సలహాలను పెడచెవిన పెట్టి ర్యాలీ చేసినందుకు 11 మంది చచ్చిపోయినరు, దాదాపుగా 70-80 మంది ఇంజూర్ అయినరు. కానీ మీరు ఏం చేసిండ్రు? పోలీస్ కమిషనర్ను 9 మంది పోలీసులను సస్పెండ్ చేసి మీ సీట్లు మాత్రం కాపాడుకున్నారు. ఇది మీ కల్చర్, కాంగ్రెస్ కల్చర్. కానీ కేటీఆర్ గారు అలాంటి తప్పులు చేయలేదు. నేను రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం చైనాతో పోటీ పడాలని నేను ఇది పెట్టిన మొబిలిటీ వ్యాలీ పెట్టినా అని చెప్పి అఫీషియల్గా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఫార్ములా అకౌంట్కి ట్రాన్స్ఫర్. ఇప్పటికి కూడా 40 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఫార్ములా ఈ అకౌంట్లోనే ఉన్నాయి. ఇలా ఆ అకౌంట్ అలాగే కంటిన్యూ అయి ఉంటే ఫార్ములా ఈ 10th ఎడిషన్ కంప్లీట్ అయి ఉంటే, 11th ఎడిషన్ కంప్లీట్ అంటే, 13th ఎడిషన్ కంప్లీట్ అంటే ఇలా దేశంలో కాదు ప్రపంచంలో ఉండే ప్రఖ్యాత ఫార్ములా ఈ కార్ సంస్థలు కానీ, ఎలక్ట్రిక్ బ్యాటరీ సంస్థలు కానీ, లేకపోతే ఈ టెస్లా లాంటి సంస్థలు కానీ, బైడు లాంటి సంస్థలు కానీ ఇవన్నీ కూడా తెలంగాణకు వచ్చేవి. కానీ ఇవన్నీ తెలంగాణకు రాకుండా పోయినాయి. కేవలం రేవంత్ రెడ్డి ఈ అర్ధాంతరంగా అగ్రిమెంట్ను రద్దు చేసిండు. నిజంగా రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఎవరిని అడిగి రద్దు చేసినావయ్యా నువ్వు? ఇది తెలంగాణ పిల్లల మీద రెఫరెండం పెట్టినావా? లేకపోతే ప్రజల సలహాలు ఏమన్నా తీసుకున్నావా? లేకపోతే ఫార్ములా గురించి ఏమన్నా చెప్పినావా? ఏమీ చెప్పలే. నిజానికి నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం మీరు నిందితుడని ఎవరైతే కేటీఆర్ గారిని అంటున్నానో ఆయన పర్సనల్ అకౌంట్లో ఒక్క పైస కూడా ప్రభుత్వ పైస లేదు. ఫార్ములా ఈ నుంచి కేటీఆర్ గారికి ఒక్క పైస కూడా రాలేదు. అది 700 కాదు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఆదాయం వచ్చే విధంగా కేటీఆర్ గారు ఆనాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం పెట్టిన ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ని అర్ధాంతరంగా నువ్వు రద్దు చేయడం వల్ల ప్రజలకు వచ్చే 1000 కోట్ల రూపాయల ఆదాయం పోయిందనేదే నిజం. కానీ ఆ నిజాన్ని తొక్కిపెట్టి కేటీఆర్ గారి మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కేసు పెట్టిండ్రు. సరే పెట్టిన తర్వాత మీరు ఏసీబీ ఆఫీసులో మరి జనవరి 11వ తారీఖు నాడు ఇదే సంవత్సరం మీరు ఏసీబీ ఆఫీసులో దాదాపు 4-5 గంటల పాటు ఆయనను విచారించారు. ప్రజల ముందర కేటీఆర్ గారు ఏం చెప్పిండ్రో అదే చెప్పిండ్రు. కేటీఆర్ గారు ఇక్కడైతే ఏం చెప్పిండ్రో, నేనయ్యా బాబు నేనే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఆ అరవింద్ కుమార్ కానీ లేకపోతే ఆ మేనేజింగ్ డైరెక్టర్కు నేనే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అని చెప్పి చాలా గొప్పగా చెప్పాడు. మీ కాంగ్రెస్ వాళ్ళ తీరుగా ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్నో లేకపోతే మిగతా వాళ్ళంతా బలిచ్చినట్టుగా బలియలే. కేటీఆర్ గారు నిజాయితీ ఉన్న నాయకుడు కాబట్టి, నికార్సైన నాయకుడు కాబట్టి, కలేజా ఉన్న నాయకుడు కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్ నేనే ఇచ్చిన, రాష్ట్ర ప్రయోజనాలకు ఇచ్చిన, నా అకౌంట్లో పడలేదు ఫార్ములా అకౌంట్లో పడని చెప్పిన ధీశాలి కేటీఆర్ గారు. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు? సిద్ధరామయ్య, డికే శివకుమార్ వాళ్ళ తోలు కాపాడుకోవడం కోసం, వాళ్ళ సీట్ కాపాడు కోసం 9 మంది పోలీస్ అధికారులను కమిషనర్ ఆఫ్ పోలీస్ సస్పెండ్ చేసిండ్రు. అది మీ కల్చర్, ఇది మా కల్చర్. కేసీఆర్ గారు మాకు నేర్పించిన ఒక గొప్ప విలువలున్న సంస్కృతి ఇక్కడ ఉన్నది. మీరు ఆ రోజు జనవరి 11 నాడు మరి 3-4 గంటలు చేసిండ్రు. ఆయన మొత్తం కూడా చెప్పిండ్రు ఎట్లా ఉంది అంతా కూడా రికార్డ్ మీద ఉంది. ఇందులో దాచిపెట్టుకోవడానికి ఏం లేదు. నీలాగా బ్యాగుల్లో డబ్బులు మోసుకుపోయిన వ్యవహారం కాదు. గవర్నమెంట్ అకౌంట్ నుంచి ఫార్ములా ఈ అకౌంట్ అఫీషియల్ అకౌంట్కి పోయింది. నువ్వు మళ్ళీ ఏం ఎగ్జామిన్ చేస్తావు? ఇక్కడే అసలైన నిజం ప్రజలందరూ కూడా గమనించాలి. కేటీఆర్ గారు ఇవాళ
వీరోచిత పోరాటం చేస్తూ ఉన్నాడు. 6 గ్యారంటీలు ఇచ్చినావు, గ్యారంటీలు ఏవి కాలే. రుణమాఫీ పూర్తిగా చేయలే. రైతు భరోసా రావడం లేదు. విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉన్నది, మహిళలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. మూసీ నది సుందరీకరణ పేరుతో నీ పేదల జీవితాలు నాశనం చేస్తున్నావు. మరి ఫార్చ్యూన్ వ్యాలీ లేకపోతే 4th సిటీ లేకపోతే ఇంకేదో అని చెప్పేసి మీ 4 బ్రదర్స్ కలిపి 4 బ్రదర్స్ సిటీ అని చెప్పేసి ఒక ప్రైవేటు సిటీని మీరు మరి అటువైపు చేసుకుంటా ఉన్నారు. ఇవన్నిటిని కూడా కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నారు. అడుగడుగున మీ అన్యాయాలను, మీ అక్రమాలను, మీ దోపిడీని, మీ దౌర్జన్యాన్ని ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ గారి మీద 14 కేసులు పెట్టు. నిన్న చిల్లర రాజకీయాలు చేయకు రేవంత్ రెడ్డి అంటే కేసు, హౌలా అంటే కేసు. హౌలా అంటే మీనింగ్ తెలుసా రేవంత్ రెడ్డి నీకు? ఫూల్ అని అర్థం, అమాయకంగా ప్రవర్తించకు అని అర్థం. హౌలా అంటే కేసు. చిల్లర రాజకీయాలు అంటే కేసు ఎట్లా పెడతారు? ఆ బల్మూరు వెంకట్ ఆయన ఎట్లా బల్మూరు ఆయన ఎమ్మెల్సీ అంటే నాకు అర్థమైతే లేదు. చిల్లర రాజకీయాలు చేయకుండా పోయి కేసు పెడతారు అంటే మొత్తం కూడా ఎఫ్ఐఆర్లన్నీ కూడా కంప్లైంట్లన్నీ కూడా గాంధీ భవన్లో మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. పెట్టుడు మాత్రం కేసులు ఆదిలాబాద్లో పెడుతున్నారు. మీరు చూడండి, కొనతం దిలీప్ అని చెప్పేసి బీఆర్ఎస్ గవర్నమెంట్లో కమ్యూనికేషన్ డైరెక్టర్గా పనిచేసిండు. అదే ఆయన చేసిన పాపం. ఈ కొనతం దిలీప్ను, మన్నె క్రిషాంక్ను, వీళ్ళందరి కేసులు కాంగ్రెస్ వాళ్ళు తెలివిగా, పోలీస్ అధికారులు కూడా దయచేసి మీరు గుర్తుంచుకోండి, మీరు తప్పు చేస్తున్నారు. నేను ఒక మాజీ అధికారిగా చెప్తున్నా. అదే కొనతం దిలీప్ మీద, మన్నె క్రిషాంక్ మీద 20 కేసులు, కొనతం దిలీప్ మీద 25 కేసులు. ఇందులో గమ్మత్ ఏంటంటే కొనతం దిలీప్ సొంతూరు వచ్చేసి గుండాల, మోత్కూరు మండలం, మోత్కూరు ప్రాంతం, యాదాద్రి జిల్లా. ఈయన మీద పెట్టిన కేసులన్నీ మీరు పరిశాన్ అవుతారు, ఆదిలాబాద్లో పెట్టిండ్రు. మొత్తం నిర్మల్ ఆదిలాబాద్ ఏందిరా అని చూస్తే ఈయన పోవాలి, 5 గంటలు ప్రయాణం చేయాలి, దారిలో ఎవరన్నా కాయాలి, కాంగ్రెస్ వాళ్ళతోనే ఆయన మీద దాడి చేయించాలి అనేదే ఇక్కడ ఉన్నది. వాళ్ళ తండ్రి రాసిన బుక్కు అమెరికాలో ఆవిష్కరించడానికే హైకోర్టు పర్మిషన్ తీసుకొని లుకౌట్ సర్క్యులర్లు విత్డ్రా చేయించి అమెరికా పోయి వచ్చుటో లేదో ఎయిర్పోర్ట్లో నుంచి పికప్ చేసుకున్నారు నిర్మల్ పోలీసులు. రాత్రి 5 గంటలు ప్రయాణం చేసి తీసుకుపోయి గౌరవ న్యాయమూర్తి నిర్మల్ కోర్టు న్యాయమూర్తి గారు బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళా కడెం పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఇంకో కేసు ఉందని, అరే ఎఫ్ఐఆర్ అనేది ఇష్యూ చేస్తే ఎఫ్ఐఆర్ నెంబర్ తెలవాలి, ఎఫ్ఐఆర్లో నిందితులు ఎవరో తెలవాలి, ఫిర్యాదుదారు ఎవరో తెలవాలి, వాళ్ళ పేర్లు తెలవాలి, ఆ కంప్లైంట్లో ఉన్న విషయాలు ఏందో నిందితుడికి తెలవాలి, బాధితుడికి తెలవాలి. నిందితుడికి ఏం తెలియదు. గౌరవ న్యాయమూర్తి గారు బెయిల్ ఇచ్చిన సంతోషం మీద బయటికి రాగానే 25 మంది పోలీసులు, కమాండోలు, పోలీస్ జీపులు వేసుకొని సిఐలు ఎస్ఐలు అందరూ వచ్చి నీ మీద ఇంకో కేసు ఉంది. అరే అన్ని కేసులు అయిపోయినాయి కదంటే లేదు, ఇంకా 3 కేసులు ఉన్నాయి. మరి ఎఫ్ఐఆర్ అంటే మేము ఇయ్యాం, బయట పోయి తెచ్చుకో. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఆటవికి న్యాయం కాదా? అంటే రేవంత్ రెడ్డి పాలనలో ఎఫ్ఐఆర్లు కూడా సీక్రెట్ ఎఫ్ఐఆర్లు అవుతాయి. ఈ సీక్రెట్ ఎఫ్ఐఆర్ల వ్యవహారం ఏంటి? ఎఫ్ఐఆర్ నెంబర్ ఉంటుంది, అది ఎవరికి తెలియదు. బాధితుడు ఉంటాడు కానీ నిందితుడి పేరు రాయరు, సెక్షన్లు తెలివాయి. ఎప్పుడైతే నిందితుడిని పోలీసు వాళ్ళు ఎప్పుడైతే బెయిల్ మీద బయటకు వస్తున్నాడో మళ్ళీ పోయి గబ్బున పట్టుకొని మళ్ళీ తీసుకుపోయి నీ మీద 100 కేసులు ఉన్నాయి, నడు మళ్ళీ జైలుకో. సెక్షన్ 35(3) BNSS ప్రకారం 7 సంవత్సరాల శిక్ష ఉన్న ఏ కేసు అయినా కూడా, 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష ఉన్న ఏ కేసులో అయినా కూడా బెయిల్ ఇవ్వాలి, స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద వ్యవస్థీకృత నేరం సెక్షన్ 111 BNS అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసు పెట్టడం, రేవతి అనే జర్నలిస్ట్ మీద ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసు పెట్టడం మాత్రం రేవంత్ రెడ్డికే చెల్లు. దయచేసి తెలంగాణపై గుర్తించాలి. ఈరోజు దిలీప్ కొనతం, రోజు కేటీఆర్ గారికి అవుతున్నది, రేపు దిలీప్ కొనతం అవుతుంది, 3 రోజు రేవతికి అవుతుంది, ఇంకొక రోజు మన్నె క్రిషాంక్ అవుతుంది, ఇంకో రోజు మీ ఇంటి దగ్గర కూడా రేవంత్ రెడ్డి వస్తాడు. వచ్చి డోరు బలగొట్టి మనం తీసుకొని పోతాడు. వాట్సాప్లో స్టేటస్ పెట్టినా, ఇది పెట్టినా, అది పెట్టినా చేస్తారు. ఏం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులు ఫోన్ చేస్తున్నారు, నీ మీద 111 BNS కేసు పెడతామంటున్నారు. ఎంత అన్యాయం ఇది! నిజానికి కేటీఆర్ గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయం వల్ల రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి నాకు కూడా మంచి పేరు రావాలని చెప్పి నేను కూడా ఇట్లనే చేస్తాను, నేనేం తక్కువ తీసిందా అని చెప్పేసి అందాల పోటీలు పెట్టిండు. అందాల పోటీలు పెట్టి 200 కోట్ల రూపాయలతో అందాల పోటీలు పెట్టి
ఈ రాష్ట్రానికి తలవంపులు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలందరూ ఒక్కసారి ఇది చూడండి. మ్యాగీ మిల్లా అనే మిస్ ఇంగ్లాండ్ ఈ మహిళ అర్ధాంతరంగా అందాల పోటీల నుంచి వైదొలిగింది. ఈమెను నన్ను ఈ ప్రాంతంలో వేశ్యగా చూస్తున్నారు అని చెప్పి పోయింది. చాలా బాధగా ఉంది ఈ మాట చెప్పడానికి నాకు. తెలంగాణ తల్లి మహిళను గౌరవించే నేల, రాణి రుద్రమదేవి పాలించిన ఈ నేల, సమ్మక్క సారక్కలు ఉన్న నేల, చిట్యాల ఐలమ్మ ఉన్న నేల, బెల్లి లలితక్క పోరాటం చేసిన ఈ నేల, మహిళను గౌరవించే నేల, మహిళలు సాహసోపేత నాయకత్వం వహించి ఎన్నో పోరాటాలు జరిపిన ఈ నేల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంతమంది నాయకులు అసభ్యంగా ప్రవర్తించినందువల్ల, ఒక మహిళను చాలా అసభ్యంగా చూసినందువల్ల ఆ మహిళ అర్ధాంతరంగా మిస్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయి ఇక్కడ చెప్పుకోలేక ఆమె ఇంగ్లాండ్లో తనకున్న బాధ అంతా చెప్పుకున్న సన్ అనే పత్రికకి ఇచ్చింది. రేవంత్ రెడ్డి, నువ్వు హోంమంత్రివి కదా, నువ్వు ముఖ్యమంత్రివి కదా, నువ్వు చేయాల్సిన పని ఏందయ్యా? ఇమ్మీడియట్గా సుమోటో కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పాలి కదా. సెక్షన్ 74 బిఎన్ఎస్ కింద సుమోటో కేసు వేసి ఈ మహిళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా. నువ్వు చేయలే. సిగ్గు లేకుండా జూపల్లి కృష్ణారావు వచ్చి ఇలాంటిది ఏమి జరగలేదు. అంతకుముందు ప్రజల నుంచి తీవ్రమైన ఆగ్రహం వచ్చే వరకు మేము జయేష్ రంజన్ కమిటీ వేసినామన్నాం. మొన్న వచ్చేసి జయేష్ రంజన్ కమిటీ లేదు, ఆ కమిటీ లేదు, ఈ కమిటీ లేదు, ఆమె పర్సనల్ కారణాలతోనే పోయిందని అంటున్నావు. దీని మీద కదా చర్చ జరగాల్సింది. మీ అందరూ సారీ చెప్పలేదు, కానీ కేటీఆర్ గారు తెలంగాణ ప్రజలకు చెడ్డ పేరు వస్తుంది, తెలంగాణ గడ్డకు చెడ్డ పేరు వస్తుంది, మిల్లా మ్యాగీ దయచేసి మమ్మల్ని క్షమించమ్మా, మా తెలంగాణలో అలాంటి వాళ్ళు కాదు, ఎవరో ఇద్దరు దొంగలు, కాంగ్రెస్ వాళ్ళు దొంగలు చేసిన పని, దుర్మార్గులు చేసిన పని, దాన్ని తెలంగాణ వాళ్ళందరికీ ఆపాదించొద్దని చెప్పేసి ఆయన ట్విట్టర్ వేదికగా మిల్లా మ్యాగీ గారికి క్షమాపణలు చెప్పాడు. కానీ ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా దీని గురించి మాట్లాడలేదు. ఇలాంటి ముఖ్యమంత్రి, 89 కేసులున్న ముఖ్యమంత్రి, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తి ఇవాళ కేటీఆర్ గారికి మళ్ళీ మళ్ళీ నోటీసులు ఎందుకు ఇస్తున్నావు? ఆయన అమెరికాలో పోయి తెలంగాణ ప్రశస్తిని కోట్లాది మందికి చెప్తున్నందుక, ఇంగ్లాండ్లో పోయి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ ప్రశస్తి గురించి చెప్తున్నందుక, దక్షిణ భారతదేశంలో చెన్నై పోయి దక్షిణ భారతదేశానికి జరుగుతున్న డీలిమిటేషన్లో జరుగుతున్న అన్యాయం గురించి గొంతెత్తుతున్నందుక, మీకు చేతగాని ఈ పనులను కేటీఆర్ గారు ఒంటి చేత్తో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చేస్తున్నందుక ఇది చేస్తున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే అసెంబ్లీలో ఎందుకు ఫార్ములా ఈ మీద చర్చకు ముందుకు రాలేదు చెప్పు. అసెంబ్లీలో అంత గౌరవప్రదమైన అసెంబ్లీలో, పవిత్రమైన అసెంబ్లీలో మొత్తం రికార్డులన్నీ తీసుకొని చర్చకు రాండి అంటే ఎందుకు రాలేదు నువ్వు ఆ రోజు? కేటీఆర్ గారు ఇప్పటికి కూడా చెప్తున్నారు, మన ఇద్దరం కూడా లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయించుకుందాం, పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించుకుందాం, లైట్ డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అని అంటే ఎందుకు రావడం లేదు? ఎందుకు పారిపోతున్నావు? దీన్ని బట్టి తెలంగాణ పిల్లలు అర్థం చేసుకోవాలి, ఇది కక్షపూరితంగా, కుట్రపూరితంగా గొంతు నొక్కాలని, మీ దోపిడీ యథేచ్ఛగా సాగాలని పెడుతున్న కేసు. చివరిగా మిత్రులారా, ఇదే రేవంత్ రెడ్డి మీద నిజంగా ఈ ఫార్ములా ఈ కేసులో తెలంగాణకు జరిగిన నష్టం కేటీఆర్ నుంచి కాదు, రేవంత్ రెడ్డి నుంచి అని చెప్పేసి జనవరి 28 నాడు నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చిన. మీకు విచిత్రమైన విషయం ఏంటంటే, భారత న్యాయ సంహిత బిఎన్ఎస్ఎస్ ప్రకారం, భారత న్యాయ సురక్షిత సంహిత ప్రకారం సెక్షన్ 173 ప్రకారం ఎవరైనా ఫిర్యాదుదారు కంప్లైంట్ ఇస్తే ఆ ఫిర్యాదుదారు దగ్గరకు వచ్చి, అయ్యా బాబు నువ్వు ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినావు, నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని చెప్పి అడగాల్సిన కనీసమైన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. అన్నిటికన్నా పెద్ద జోక్ ఏందయ్యా అంటే, నన్ను అడగకుండా, నా దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో తెలుసుకోకుండా, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ నిందితుడు కాదు, రేవంత్ రెడ్డి అసలే నిందితుడు, ఆయన మీదనే సెక్షన్ 316 బిఎన్ఎస్ కింద ఆయన మీద క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కేసు బుక్ చేయాలని చెప్పేసి నేను ఆధారాలతో సహా పోలీసుల దగ్గర పోతే, కనీసం నన్ను ఒక ఎస్ఐ కానీ, ఒక కానిస్టేబుల్ కానీ, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ, ఒక ఏసీపీ కానీ, ఒక డీసీపీ కానీ ఎవరు కూడా ప్రవీణ్ కుమార్ నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి నిందితుడు అని చెప్పడానికి అనలేదు. నన్ను అడగలేదు. నన్ను అడగకుండానే కేసు క్లోజ్ చేసిండ్రు.
నేను పోలీసు అధికారులను అడిగితే పోలీసు అధికారులు అంటారు, సార్ మీకు తెలియదే ఉన్నది సార్, మీరు ముఖ్యమంత్రి మీదనే కేసు పెట్టినరు అంటే ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్య పౌరుడికి ఒక న్యాయమా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం, కేటీఆర్కి ఒక న్యాయమా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం, మన్నె క్రిషాంక్ ఒక న్యాయమా? ముఖ్యమంత్రికి ఒక న్యాయం, కొనతం దిలీప్కి ఒక న్యాయమా? లేకపోతే ఆదిలాబాద్లో రైతుకు ఒక న్యాయమా? లేకపోతే విద్యార్థికి ఒక న్యాయమా? విద్యార్థి నాయకులకు ఒక న్యాయమా? పేద రైతులకు ఒక న్యాయమా? ముఖ్యమంత్రి తమ్ముళ్ళకు ఒక న్యాయం, చచ్చిపోయిన సాయిరెడ్డికి ఇంకో న్యాయం. అదే బంగూరు మండలంలో సాయిరెడ్డి అనే రైతు ముఖ్యమంత్రి సోదరుల పేరు చెప్పి అదే ఆత్మ చివరి దాంట్లో సూసైడ్ నోట్లో రాసి నా చావుకు కారణం ముఖ్యమంత్రి బ్రదర్సే, రేవంత్ రెడ్డి బ్రదర్సే అని స్పష్టంగా రాస్తే ఆ సూసైడ్ నోట్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి ఇంతవరకు కూడా రిపోర్టును ప్రజల ముందర పెట్టని పోలీసు వ్యవస్థకు నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన్నే హోంమంత్రి, ఆయన్నే ముఖ్యమంత్రి. ఇంకా తెలంగాణలో ఇంతకన్నా గొప్ప న్యాయం మనం ఏం చూడగలం? ఇంతకన్నా గొప్ప లాండ్ ఆర్డర్ దొరుకుతుందా? ఇంపాసిబుల్. అందుకొరకు కేటీఆర్ గారికి ఇచ్చిన నోటీసును వెంటనే ఉపసంహరించుకోవాలి. మీకు దమ్ముంటే లై డిటెక్టర్ టెస్ట్కి రావాలి, మీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి, బహిరంగ చర్చకు వచ్చి నిజాలేవో ప్రజలకు చెప్పాలి. అంతవరకు బీఆర్ఎస్ పార్టీ మీరిచ్చే నోటీసులకు భయపడదు. మీరు నోటీసులు ఇచ్చినా, మీరు ఉరికంబం ఎక్కించినా మా నాయకులు మొత్తం కూడా ప్రజల కోసం, ప్రజల గొంతుకగా తెలంగాణ